10 నెలల కాంగ్రెస్ పాలన ఎట్లా కొనసాగుతున్నారు సార్? మీరు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మాట్లాడినరో యథాతథంగా ఇప్పుడు అట్లే చెప్పండి సమాధానం. దాపరికాలు, మార్మికత అది అట్లాంటిది అలవాటే లేదు. ఏదైనా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పుకుంటే మనకు లాభం, సమాజానికి ఉపయోగం. అందుకని నేను అట్లే మాట్లాడతా సార్. నేను బాగా అభిప్రాయపడుతున్న ఒక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కొంత ప్రజల మీద ఒక ఒత్తిడి, ఒక వెంటబడుతున్నారు, నన్ను ఎవరో వెంటాడుతున్నారు అనేటువంటి భావన, నా ఫోన్ ఎవరో వింటున్నారనేటువంటి ఒక రకమైనటువంటి నిఘా ఇవి లేవు. అందుకని కొంచెం ప్రశాంతంగా జీవిస్తున్నాం. మొట్టమొదట చెప్పుకోవాల్సింది ఒక ప్రశాంతంగా బతుకుతున్నాం. కంచెలు లేవు. ఓ ఆఫీస్కి పోతే ఎవరో ఒకరు కలిసి గుర్తుపట్టేవాళ్ళు ఉంటారు, మాట్లాడతారు, చెప్తే వింటున్నారు. ఇది ఎట్లా జరుగుతుంది అంటే దాని గురించి మాట్లాడి ఒక పరిష్కారం ఆలోచన చేస్తున్నారు. ఇవి నా దృష్టిలో చాలా కీలక పరిణామాలు. వీటిని మనం అంతా కొట్టిపారేయటానికి వీల్లేనంత కీలకమైనటువంటివి. నా దృష్టిలో ఈ 10-11 నెలల పాలనను అంచనా వేయాలంటే ప్రధానంగా ఈ అంశాల గురించే మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అది నేను పదే పదే ఎక్కడ పోయినా చెప్తా ఉన్నా. నిఘా లేదు, వెంటాడేది లేదు, కేసుల భయం లేదు. మీటింగ్ పెట్టుకుంటే అయితే అవుతుంది, కాకపోతే కాదు. కొట్లాడి పర్మిషన్ తెచ్చుకుంటే ఎవరు అడ్డం పడరు. ఇవన్నీ ఒక మార్పులు. ఒక వెంటాడేటువంటి ఒక వ్యవస్థ లేదు, ఒక పాలకుడు లేడు. నా ఆస్తికి ఏమవుతుందేమో అనే భయము, నేను మాట్లాడితే నన్ను ఏం చేస్తారో అనే భయము, నా సంఘం మిగులుతుందా లేదా అనేటువంటి ఒక ఆందోళన, ఇవి లేవు. ఇప్పుడు ప్రశాంతంగా మన కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం.